ఈనాటి కార్యక్రమంలో కార్తీక మాస వైశిష్ట్యాన్ని, ఆ సింహాశలేచుని వైభవాన్ని వివరించాల్సిందిగా లలిత సహస్రనామ ప్రవచన బ్రహ్మ, రామాయణ ప్రవచన వాల్మీకి బ్రహ్మశ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారిని కోరుతున్నాం. దీపదో లభతే విద్యాం, దీపదో లభతే ధనం, దీపదో లభతే చాయు, దీపదో లభతే దివం. పరమేశ్వరుని సన్నిధానంలో దీపదహ ఒక్క దీపాన్ని పెట్టినట్టయితే విద్యాం లభతే జ్ఞానాన్ని పొందుతాడు. దీపదో లభతే జ్ఞానం, దీపదో లభతే ధనం. ఆ శ్రీపుర అధిష్టాత్రి అయినటువంటి లక్ష్మీదేవి వచ్చింది కాబట్టి దీపదో లభతే ధనం, ధనాన్ని పొందగలం. దీపదో లభతే చాయు, ఏ శంకరుడు మృత్యుంజయుడో అంటే మృత్యువు నుండి కూడా తప్పించగలడో అటువంటి కార్తీక మాసంలో ఈ శంకరుని సన్నిధానంలో దీపాన్ని అలా వెలిగిస్తే లభతే చ ఆయు, ఆయుష్యాన్ని పెంచుకోగలడు. దీపదో లభతే దివం, ఇహలోక సౌఖ్యమే కాకుండా పరలోకంలో కూడా ఆనందాన్ని పొందగలడు అని కార్తీక మాస విశేషం మనకి తెలియజేస్తుంది. ముఖ్యమైనటువంటి ఆలోచించదగిన విషయం, ఇలాంటి ఉత్సవాన్ని మనం ఎక్కడా చూడలేదు, చూడబోము కూడా. ఇక దీపాన్ని గురించి మనవి చేస్తాను. పంచభూతాలు ఉన్నాయే, ఆ పంచభూతాల్లోనూ ఉన్నది అగ్ని. పృథివీ, నేలలో అగ్ని ఉంది. అందుకనే ఏ పదార్థమైనా నేలలో కాని పడితే నల్లబడిపోతుంది, మాడిపోతుంది. ఈవేళ బొగ్గు, బంగారం, వెండి, అన్ని లోహాలు భూమిలో పుట్టడానికి కారణం కేవలం అగ్ని 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 పృథివీలో ఉండడం. అప్పు మీరు వెలిగించేటటువంటి దీప అగ్ని ఏదుందో అది జలం, జలంలో కూడా ఉంది. అంచేతనే నీళ్లలో నుంచి బడబాగ్ని వస్తుంది ఒక్కసారి అద్భుతంగా ప్రజ్వరిల్లుతూ. ఆ నీళ్లలో అగ్ని ఉంది కాబట్టే చేపపిల్ల ఎదగగలుగుతోంది, తాబేలు ఒళ్ళు చేస్తోంది. మిగిలినటువంటి అనేక జలచరాలన్నీ కూడా ఆహారాన్ని పొందగలుగుతున్నాయి అగ్ని కారణంగా. పృథివీ అపు తేజ, ఏ తేజస్సు ఉందో ఆ తేజస్సులో కూడా అగ్ని ఉంది. అందుకే మనం మామూలుగా ఎండడము అంటారే, ఎండ పడడము అంటారే, ఆ ఎండ పడడాన్ని ఎండింప చేయడంగా గుర్తించుకొని మనం లెక్క వేస్తున్నాం. ఆ ఉష్ణతలో ఆ ఎండ ఉంటుంది. అందుకనే సంస్కృతంలో ఎండని ఆ తపహ అంటారు, మరింత తపింప చేసేది అని అర్థం. అలాగే వాయువులో కూడా అగ్ని ఉంటుంది. ఆ కారణంగానే వాయువులో కలిసిన అగ్ని గాలుపు రూపంగా లోకానికి అంతటికీ వస్తూ ఉంటుంది మనకి. ఈవేళ విదేశాలకు కానీ మనం వెళ్ళి చూసినట్టయితే వాళ్ళకి సూర్య కిరణాల నుంచి వచ్చేటటువంటి అగ్ని లేదు కాబట్టి డి వైటమిన్ తక్కువగా ఉందనే అభిప్రాయంతో రోజుకి 10 మాత్రల్ని వేసుకుంటారు, ఆ వేడివి కావాలి అని. అలాంటి అవకాశం లేకుండా మనకి సూర్యుడు సంపూర్ణమైన అగ్నిని తన నుండి ప్రసరింపచేస్తున్నాడు. ఇక ఆకాశంలో కూడా అగ్ని ఉంది. ఆకాశంలో ఉండే అగ్నే మెరుపుగా అవుతోంది, ఆకాశంలో ఉండే అగ్ని పిడుగుగా అవుతోంది. మీరందరూ ఏ అగ్నిని స్వయంగా ఇక్కడ దీపరూపంగా వెలిగించి చూపిస్తున్నారో ఆ అగ్ని పంచభూతాల్లోనూ ఉంది కాబట్టి, ఓ పంచభూతాలారా, నాలో ఉన్నటువంటి అగ్ని శాతాన్ని తగ్గించకండి అని ప్రార్థిస్తూ మనం వెలిగిస్తున్నాం. వెలిగింప చేస్తూ ఉంటే శరీరంలో కూడా అగ్ని ఉంది, గమనించాలి. ఏ శిరస్సు యొక్క మధ్య భాగం ఉందో దీన్ని సహస్రారము అంటారు. అంచేతనే అమ్మవారి నామాల్లో తటిల్లత సమరుచి
షట్చక్ర ఉపరి సంస్థిత అని నామం కనిపిస్తుంది. ఇక్కడ ఉండేది అమోఘమైన అగ్ని. అంచేతనే అబో తల వేడెక్కిపోయింది, బుర్ర పగిలిపోయేంత వేడిమితో ఉన్నాను అంటారు. పర్వదినాలు వచ్చినటువంటి వేళ అమ్మలు తమ పిల్లలందరికీ ఈ కుడి చేతి వేలికి ఉండేటటువంటి కుడి చేతికి ఉన్న 3-4 వేళ్లతో చక్కగా నువ్వుల నూనెని అద్ది అక్షతలని వేసి చక్కగా వాడిని ఆశీర్వదించేది కూడా కారణం ఇక్కడ అద్భుతమైనటువంటి అగ్ని ఉందని తెలియచేయడం కోసమే. అలాగే లలాటం నుదుటిలో అగ్ని ఉంది. ఆ 2 కనుబొమ్మల మధ్యప్రదేశంలో ఉండే అగ్నిని చిదగ్ని అంటారు. అమ్మవారు చిదగ్నికుండ సంభూత అని మనకి లలితా సహస్రనామంలో కనిపిస్తుంది. 2 కనుబొమ్మల మధ్య ఉండేటటువంటి అగ్ని రూపమే సాక్షాత్తు సుబ్రహ్మణ్య ఈశ్వరుడిగా అయ్యాడు. అంచేతనే ఆయనని వహినిపుత్రుడు, అగ్నిపుత్రుడు, ఆగ్నేయుడు అని పిలుస్తారు. అలాగే కళ్ళలో కూడా అగ్ని ఉంటుంది. అందుకే కోపం వచ్చినటువంటి సందర్భంలో ఈ అగ్ని కళ్ళలోంచి వస్తూ కోపాగ్ని అని పిలువబడుతుంది. అదే తీరుగా ముకురంధ్రాలలో కూడా అగ్ని ఉంటుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరిగేది అందుకే. నోటిలో అగ్ని ఉంటుంది కాబట్టే వెచ్చనితనంతో గాలి మనం అలా ఒకసారి హా అన్నప్పుడు వచ్చి తీరుతుంది. ఇదే విధంగా హృదయంలో కూడా అగ్ని ఉంది. మంత్రపుష్పం ఆ మాటని తెలియచేస్తుంది. మీరు వెలిగించేటటువంటి అగ్ని దీపం ఏదైతే ఉందో అది సామాన్యమైనటువంటిది కాదు. అధో నిష్ట్యా వితస్త్యాంతే నాభ్యాముపరి తిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్. భగవంతుడు ఎక్కడుంటాడు? ఈ భుజం కింద అంటే ఈ కంఠానికి అటుపక్క ఇటుపక్క వచ్చేటటువంటి 2 ఎముకల మధ్య ఓ చిన్న గొయ్యి ఉంటుంది. ఆ గొయ్యిని నిష్ఠి అని పిలుస్తారు. ఆ నిష్ఠిలో ఈ బొటనవేలిని పెట్టి చాచగలిగినంత దూరం ఈ చిటికెన వేలిని చాస్తే హృదయం మీద ఓ చోట గుర్తుంచుకుంటే ఓ ప్రత్యేకమైన ప్రదేశం కనిపిస్తుంది. నాభ్యాం ఉపరి. ఈ చిటికెన వేలిని మళ్ళీ బొడ్డులో పెట్టుకుని చాచగలిగినంత దూరాన్ని చేతిని చాచి బొటనవేలు ఎక్కడ ఆగిపోయిందో చూస్తే సరిగ్గా ఆ పైనుంచి కంఠం కింద ఉండేటటువంటి గోతి నుంచి జానెడు దూరం, అలాగే బొడ్డు నుంచి జానెడు దూరం పైకి చూస్తే ఏ ప్రదేశం ఉందో అక్కడ జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్. పరమేశ్వరుడు చెప్పలేనంతటి వెలుగులతో నిండిపోయిన అగ్నితో కనిపిస్తూ దాంట్లో కనిపిస్తాడు పరమేశ్వరుడు. కాబట్టి మనం వెలిగించేటటువంటి అగ్నిలో ఎవరుంటారు అంటే పరమేశ్వరుడు మాత్రమే ఉంటాడు. ఆయనకి అనుక్షణం నీరాజనాన్ని ఇవ్వడం దేనికి అంటే ఆ దైవం ఈ నీరాజనంలో ఉంటాడు, ఈ వెలుగులో ఉంటాడు అని తెలియచెప్పడం కోసమే. అదే తీరుగా ఈ ఉదరంలో జఠర రూపంలో ఉంటుంది ఇదే అగ్ని. అందుకోసమే మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థం కదలడం ప్రారంభిస్తుంది అగ్ని ఉన్న కారణంగానే. ఆ జఠరంలో ఉంటాడు వైశ్వానరుడనే పేరు కలిగిన అగ్ని. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. మనం తిన్నటువంటి ఏ పదార్థమైనా సరే తిరిగి వండబడుతోంది అంటే ఆ వండడానికి కావలసిన అగ్ని పేరు వైశ్వానరాగ్ని. ఆలోచించి చూడండి, పృథివీ, అపు, తేజో, వాయు, ఆకాశాలు 5 అగ్ని ఉంది. శరీరంలోని శిరస్సులో, 2 కనుబొమల మధ్యప్రదేశంలో, కనులలో, అలాగే నాసిక రంధ్రాలలో, నోటిలో, ఈ హృదయం యొక్క మధ్య భాగంలో, ఉదరంలో, జఠరంలో వైశ్వానర అగ్ని మొత్తం అంతా. ఈ వైశ్వానర అగ్నిలో అన్ని చోట్ల అగ్ని 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 అగ్ని. అంచేత ఓ పరమేశ్వరుడా, నా ఈ పంచభూతాలలో ఈ నా శరీరంలో కూడా అగ్ని ఉందని తెలిసి
నేను ఈ దీపాన్ని వెలిగిస్తున్నానని అర్థం చేసుకుని వెలిగించడమే ఈ దీప ప్రజ్వాలనము అంటే. జ్వలనము అంటే వెలగడం, ప్రజ్వాలనము అంటే వెలిగింప చేయడం అని అర్థం. ఇదే తీరుగా దేవతలలో కూడా అగ్ని స్పష్టంగా కనిపిస్తుంది. ఏ కేసరి అనేటటువంటి మహానుభావుడు ఉన్నాడో ఆయన భార్య అయినటువంటి అంజనాదేవి యొక్క గర్భంలోనికి రుద్రుని యొక్క అగ్ని తేజ శక్తి ప్రవేశిస్తే పుట్టినటువంటి వాడు ఆంజనేయుడు. కాబట్టి ఆంజనేయుల్లో ఉన్నటువంటి అగ్నిశక్తి రుద్రుని అగ్నిశక్తి గుర్తుంచుకోగలగాలి. ప్రతి దైవంలోనూ అగ్ని ఉంటుంది. మనకి కాసేపట్లో ఏ నృసింహస్వామికి అయితే మనం వివాహాన్ని చేయించబోతున్నామో, అలా కనుల పండవగా దర్శించబోతున్నామో, ఆయనకి సంబంధించినటువంటి గాయత్రిని కూడా పఠించేటటువంటి సందర్భంలో వజ్ర నఖాయ విద్మహే తీక్ష్ణ దగ్గుష్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. తీక్ష్ణ దగ్గుష్ట్రాయ, ఆయన రెండు కోరల్లోనూ అద్భుతమైన అగ్ని ఉంటుంది. ఆ కారణంగానే ఆ కోరలు విపరీతమైనటువంటి ప్రకాశంతో కనిపిస్తూ ఉంటాయి. సర్వం అగ్నిమయం. ఒక్కసారి అడవులని చూసినట్టయితే అడవులలో దావాగ్ని కనిపిస్తుంది. చెట్టు చెట్టు రాసుకున్నప్పుడు ఆ అగ్ని విపరీతంగా ప్రజ్వరిల్లి కనిపిస్తూ ఉంటుంది. నదులలో ప్రత్యేకమైనటువంటి అగ్ని ఉంటుంది. కాబట్టి నదుల్లో ఉండేటటువంటి జలచరాలన్నీ కూడా సుఖంగా జీవనాన్ని చేయగలుగుతున్నాయి. ఎక్కడ చూసినా మనకి అద్భుతమైన అగ్ని కనిపిస్తుంది. కాబట్టి వేదాలన్నిటికీ ముగింపు అయినటువంటి ఆ ఉపనిషత్తుల్లో మంత్రం మొట్టమొదటిది, అలాగే వేదాలలో మొదటిదైనటువంటి ఋగ్వేదం, ఈ రెండూ కూడా అగ్నినే స్తుతించాయి. వేదాలలో మొదటిదైనటువంటి ఋగ్వేదం ప్రారంభిస్తూ అగ్నిమీళే పురోహితం. కాబట్టి మహానుభావులైనటువంటి మీ అందరూ ఎవరెవరికి అదృష్టం సంప్రాప్తించవలసి ఉందో వారందరూ వచ్చి ఇక్కడ అగ్నిని దీపరూపంగా అమ్మవారికి అయ్యవారికి కళ్యాణం జరిగే అందరికీ కూడా నివేదన చేస్తున్నారు. మరొక్క మారు మనవి చేస్తున్నాను, ఈ భక్తి టీవీ ఇలాగే నిరంతరం దీపజ్వాలల్ని ఇలా చేస్తూ ఉండాలి. ఇదే విధంగా కృషి చేస్తూ ఇంతమందిని సమీకరించి కార్తీక మాసాన్ని అగ్నిదీపమయం చేయాలని మనందరం ఒక దీపాన్ని ఇంటి వద్ద సుఖంగా ఈ భక్తి టీవీ అంతా ఉండాలని ప్రార్థిస్తూ వెలిగిద్దాం. స్వస్తి. ఈనాటి కోటి దీపోత్సవ కార్యక్రమానికి మనకి ఆశీస్సులు అందించడానికి విచ్చేసిన ధర్మస్థల క్షేత్రానికి ధర్మాధికారి శ్రీ 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 వీరేంద్ర హెగడే వారికి భక్తి కోటి దీపోత్సవ వేదిక భక్తిపూర్వక స్వాగతం పలుకుతున్నాం. వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సేవా రంగాలలో వారికి లభించిన పురస్కారాలు ఎన్నెన్నో. ఆయన సేవా నిరతిని కీర్తిస్తూ భారత ప్రభుత్వం పద్మభూషణ్ పద్మవిభూషణ్ పురస్కారాలతో గౌరవించింది. ప్రారంభించవలసిందిగా మనవి. ఓం నోరేషోమాపరాదాః ఏన సపత్నాపతే భవంతింద్రాగ్నిభ్యామవబాధామహేతాన్ వసవో రుద్రాదిత్యా ఉపరిస్పృశం మోగృంజేత్తారమధిరాజమక్రన్ అర్వాంచమింద్రమముతో హవామహే యోగో జిద్ధనజిదశ్వజిద్యః యమన్నో యజ్ఞం విహవేజస్వాస్య కుర్మో హరివో మేదినంద్వా త్రాహేదివ్యాహరంతం త్రిదశరపుసుతం త్రాధికామో రహస్యే జ్వాలానరహరి నవస్తం భజకదయుగరే సవ్యహస్తేన వృణ్ణన్ వేగస్రాంతం నితాంతం భగవతిమృతం పాహి మన్యన్యపాణౌ సింహాద్రౌ ఆపద్బాంధవ అనాథ రక్షక
సింహాద్రినాథాయ నమః. పావనమూర్తి స్వామి యొక్క సంకల్ప మాత్రమున వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క శ్రీహరిచందన అష్టోత్తర శతనామార్చనము తిరుకల్యాణ మహోత్సవమును సేవించుకునేటువంటి భాగ్యాన్ని ఆ యొక్క సంకల్ప మాత్రమున భక్తి టీవీ ద్వారా అలాగే భాగ్యనగరంలో వేంచేసి స్వామి భాగ్యనగరంలో ఉన్నటువంటి వారినందరినీ కూడా అనుగ్రహించిన వరకు ఇక్కడ వేంచేసి మీ యొక్క శ్రీహస్తములతోటే స్వామికి హరిచందన సేవ చేసుకున్నటువంటి భాగ్యాన్ని ప్రసాదించడానికి స్వామికి వేదికపై వేంచేసి ఉన్నాడు స్వామి. ఆయన అనుగ్రహాన్ని పొందుతాము. అందరూ ముందు స్వామిని ప్రార్థన చేయండి. తన దగ్గర ఉన్నటువంటి గంధాన్ని పుట్టుకోండి. నమస్తస్మై భగవతే భగవతే నాథాయ నాథాయ హరిభృతః హరిభోభృతః ప్రసాద తస్య ప్రసాద గంధేన గంధేన రస్యంతే రస్యంతే మహాత్తయః. మహాత్తయః. స్వామి మన దగ్గర ఏం చేసి ఉన్నారు. ముందు మనం ఒక సంకల్పాన్ని మనం కార్యక్రమం చేసుకుందాం. భగవత భగవత భాగవత భాగవత ఆచార్య ఆచార్య కైంకర్య కైంకర్య రూపేణ రూపేణ ధర్మార్థ ధర్మార్థ కామమోక్ష కామమోక్ష చతుర్విధ ఫల వ్యాప్త్యర్థం మమ మా భక్తులంతా కూడా సంకల్పం చెప్పిస్తున్నారు. సింహాసన క్షేత్రం నుంచి విచ్చేసినటువంటి మమ స్వయంగా ఆ పండితులు మీరందరూ చేతులు జోడించి గట్టిగా చెప్పండి ఆ సంకల్పాన్ని. సిద్ధ్యర్థం సిద్ధ్యార్థం శ్రీభూ శ్రీభూ సమేత శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం అష్టోత్తర నామార్చనం కరిష్యే. కరిష్యే. కోటి దీపోత్సవంలో మనం ప్రతి దేవాలయాల్లో కూడా దీపోత్సవం అనేది జరుగుతూ ఉంటుంది. ఏమి దీపోత్సవం యొక్క విశేషత? ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క ఆచారంగా వెళుతూ ఉంటాయి. స్వామి యొక్క అష్టోత్తర శతనామార్చన చెబుతూ ఉంటాము. తమ దగ్గర ఉన్నటువంటి అందరూ కూడా ఆ చందనాన్ని స్వామికి సమర్పిస్తున్నట్టే యస్య ప్రసాద గంధేన నిరస్యంతే మహాత్తయ భక్తితో అని నామాలు అంటూ ఆ చందనాన్ని సమర్పిస్తే కోటి చందన సహస్రనామార్చనగా పూర్తి అవుతుంది. కనుక స్వామిని మళ్ళా ఇంకొక మారు ధ్యానం చేసి స్వామి యొక్క అష్టోత్తర శతనామాన్ని పూర్తి చేసుకుందాము. నమస్తస్మై నమస్తస్మై భగవతే భగవతే నాథాయ నాథాయ హరిభృతః హరిభోభృతః తస్య ప్రసాద తస్య ప్రసాద గంధేన గంధేన నరస్యంతే నిరస్యంతే మహాత్తయః మహాత్తయః శ్రీ సింహాద్రినాథాయ నమః. శ్రీ సింహాద్రినాథాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. మనం నరసింహస్వామి అష్టోత్తరం ప్రారంభం చేసుకుంటున్నాము. ఈ చందనం యొక్క పరిమళంతో పాటు మన యొక్క ఉచ్చారణతో పాటు ఈ పలుకులన్నీ కూడా ఆ సింహాద్రినాథునికి అందేటువంటి విధంగా ప్రయత్నం చేద్దాము. ఓం నారసింహాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం వజ్రదముష్ట్రాయ నమః. ఓం వజ్రదంష్ట్రాయ నమః. ఓం వజ్రణే నమః. ఓం వజ్రణే నమః. ఓం వజ్రదేహాయ నమః. ఓం వజ్రదేహాయ నమః. ఓం పినాకినే నమః. ఓం పావనాయ నమః. ఓం పావనాయ నమః. ఓం ప్రసన్నాయ నమః. ఓం ప్రసన్నాయ నమః. ఓం
వాసినే నమః ఓం వాసినే నమః ఓం పాపహారిణే నమః ఓం పాపహారిణే నమః ఓం పురుష్టుతాయ నమః ఓం పురుషుదాయ నమః ఓం పురుహూతాయ నమః ఓం పురుహూతాయ నమః ఓం తత్పురుషాయ నమః ఓం తత్పురుషాయ నమః ఓం తత్స్యాయ నమః ఓం దక్షాయ నమః ఓం పురాణ పురుషాయ నమః ఓం పురాణ పురుషాయ నమః ఓం పురోధసే నమః ఓం సింహాయ నమః ఓం సింహాయ నమః ఓం ఖడ్గవాసాయ నమః ఓం ఖడ్గవాసాయ నమః ఓం మూలాధివాసాయ ఓం నమః మూలాధివాసాయ నమః ఓం ధర్మవాసాయ నమః ఓం ధర్మవాసాయ నమః ఓం ధర్మిణే నమః హరే కృష్ణ మూమెంట్ సారథి ఓం మధు పండిత దాస ధనుంజయాయ స్వామి వారికి నమః. కోటి దీపోత్సవ వేదిక భక్తి ఓం పూర్వక స్వాగతం ధన్యాయ పలుకుతోంది. నమః ఓం నీరాయ నమః ఓం నిర్గుణాయ నమః మధు పండిత స్వామి ఓం గుణాత్మనే నమః గుణాత్మనే నమః ఓం నిష్ప్రపంచాయ నమః ఓం నిష్ప్రపంచాయ నమః ఓం నిర్వాణప్రదాయ నమః ఓం నిబిడాయ నమః ఓం నిరాలంబాయ నమః ఓం నీలాయ నమః ఓం నిష్కళాయ నమః ఓం కళాత్మనే నమః ఓం నిష్ప్రపంచాయ నమః ఓం నిర్వాణప్రదాయ నమః ఓం నిర్వాణప్రదాయ నమః నిర్మాణప్రదాయ నమః ఓం నిబిడాయ నమః ఓం నిబిడాయ నమః ఓం నిరాలంబాయ నమః ఓం నిరాలంబాయ నమః ఓం నీలాయ నమః ఓం నీలాయ నమః ఓం నిష్కళాయ నమః ఓం నిష్కళాయ నమః ఓం కళాత్మనే నమః ఓం కళాత్మనే నమః ఓం నిమేషాయ నమః ఓం మేషాయ నమః ఓం నిబద్ధాయ నమః ఓం నిబద్ధాయ నమః ఓం నిమేషగమనాయ నమః ఓం నిమేషగమనాయ నమః ఓం నిర్ద్వంద్వాయ నమః ఓం నిర్ద్వంద్వాయ నమః ఓం నిరాసాయ నమః నిరాసాయ నమః ఓం నిశ్చయాయ నమః ఓం నిశ్చయాయ నమః ఓం నిజాయ నమః ఓం నిజాయ నమః ఓం నిర్మలాయ నమః ఓం నిర్మలాయ నమః ఓం నిదానాయ నమః నిదానాయ నమః ఓం నిర్మోహాయ నమః ఓం నిర్మోహాయ నమః ఓం నిరాకృతే నమః ఓం నిరాకృతే నమః ఓం నిత్యాయ నమః ఓం నిత్యాయ నమః ఓం సత్యాయ నమః సత్యాయ నమః ఓం సత్కర్మ నిరతాయ నమః ఓం సత్కర్మ నిరతాయ నమః ఓం సత్యధ్వజాయ నమః ఓం సత్యధ్వజాయ నమః ఓం శ్రీమతే విశ్వక్సేనాయ నమః ఓం శ్రీమతే విశ్వక్సేనాయ నమః సమస్త పరివారాయ సమస్త పరివారాయ సర్వదివ్య సర్వదివ్య మంగళ విగ్రహాయ విగ్రహాయ శ్రీమతే శ్రీమతే నారాయణాయ నమః నారాయణాయ నమః స్వామికి ధూపదీపములు ఆరిగింపు పూర్తయిన తర్వాత మంగళనీరాజనం పూర్తయిన తర్వాత స్వామి యొక్క కళ్యాణాన్ని ప్రారంభం చేసుకుందాము. లక్ష్మీ నరసింహ గోవింద శ్రీ నరసింహ గోవింద లక్ష్మీ నరసింహ గోవింద శ్రీ మధుసూదన గోవింద మాధవదేవ గోవింద ఆశ్రితలోల గోవింద భీకర రూప గోవింద శ్రీ నరసింహ గోవింద లక్ష్మీ నరసింహ గోవింద శ్రీ నరసింహ గోవింద లక్ష్మీ నరసింహ భక్తవత్సల గోవింద భాగ్యశీతల గోవింద నిత్య నిర్మల గోవింద సింహాచలేశ గోవింద శ్రీ నరసింహ గోవింద లక్ష్మీ నరసింహ సుందరాయ ఉభాంగాయ మంగళాయ మహోజసే సింహసేన నివాసాయ శ్రీ సింహాయ మంగళంగనకాక్ష వినాశ